సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో వైశాఖ పౌర్ణమి రోజు ఏం చేయాలో, పూజ ఎలా చేయాలో, దానాలు ఏం చేయాలో తెలుసుకుందాం. పాపాల నివృత్తి కోసం వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇంత చేసినా తమను వెంటాడుతున్న పాపాలు తొలగిపోయాయో లేదోననే సందేహం వాళ్ళలో తలెత్తుతూ ఉంటుంది. ఇలాంటి వారికి భగవంతుడు ప్రసాదించిన వరంగా వైశాఖ పౌర్ణమిని గురించి చెప్పుకోవచ్చు. వైశాఖ పౌర్ణమిని మహావైశాఖిగా పిలుస్తూ ఉంటారు. అనంతమైన పుణ్యఫలాలను అందించే ఈ రోజున ప్రజలంతా పర్వదినంగా భావిస్తూ ఉంటారు. అత్యంత విశిష్టమైన ఈ రోజున శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించాలని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి. ఆలయానికి వెళ్ళి అక్కడి ప్రాంగణంలో గల రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలి. ఆలయంలో కూర్చుని విష్ణు సంబంధిత భజనలు, పారాయణాలు చేయాలి. ఈ మాసంలో ఎండలు మండిపోతూ ఉంటాయి కనుక వాటి బారి నుంచి రక్షణ కల్పించే గొడుగు, విసనకర్రలు, పాదరక్షలు, మంచినీళ్లు దానం చేయాలని శాస్త్రం చెప్తోంది. ఈ విధంగా విష్ణుమూర్తిని పూజించడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలాలు లభించడమే కాకుండా ఉత్తమ గతులు కలుగుతాయని స్పష్టం చేస్తోంది. వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా, అన్నమాచార్య జయంతిగా కూడా చేస్తారు. సాఖ్యమునిగా, ఆశయ జ్యోతిగా, అహింసామూర్తిగా, కరుణ సింధుగా, ప్రేమ నిలయునిగా, విశ్వజ్యోతిగా పూజింపబడే, ఆరాధింపబడే గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు, జ్ఞానోదయాన్ని పొందిన రోజు, మహానిర్యాణం చెందిన రోజు వైశాఖ పౌర్ణమి అవటం చాలా గొప్పగా ఉంటుంది. అందుకనే బౌద్ధ మతావలంబులకు వైశాఖ పౌర్ణమి పరమ పవిత్రమైంది. ఈరోజు సింహాచలంలోని అప్పన్న స్వామివారి కోసం 6 మడుగుల చందనాన్ని దేవాలయ వంశపారంపర్య ధర్మకర్తలు, ఆలయం అధికారులకు అందజేస్తారు. ఈరోజు ఆ చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. దీనినే 2వ విడత చందన సమర్పణ అంటారు. వైశాఖ పౌర్ణమి నాడు పౌర్ణమి ఉపవాసం, సత్యనారాయణ వ్రతం, సంపత్గౌరీ వ్రతం, అర్ధనారీశ్వర పూజ, పౌర్ణమి ఉపవాసం, ఉదక్కుంభదానము మరియు వివిధ రకాల దానాలు చేస్తారు. మన శక్తిని బట్టి కష్టంలో ఉన్నవారికి ఏం దానం చేసినా సరిపోతుంది. కుటుంబ ఆచారాన్ని బట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఈ వ్రతాలను ఆచరిస్తారు. ఉత్తర భారతదేశంలో ఈ రోజున వివాహితులు తమ భర్తల శుభం కోరి కార్వా చౌత్ను చేస్తారు. రోజంతా ఉపవాస దీక్షను పాటించి జల్లెల్లో నుంచి చంద్రదర్శనం చేసుకుని చంద్రుని పూజించిన తర్వాత ప్రసాదాన్ని పూజిస్తారు. వీటిలో ఏ ఒక్క వ్రతాన్ని ఆచరించినా సర్వపాపాలు తొలగుతాయి. శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవి కృపాకటాక్షాలకు పాత్రలవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.